నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకొక నంబరు 9866308414. మనకు శీతాకాలం వచ్చిందంటే నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో కొన్ని రకాల ప్రత్యేకమైన పండ్లు మనకు లభిస్తాయి. అలాంటి పండ్లలో ఒక విశిష్టమైన పండు ఫలం రేగి పండు. ఈ రేగి పండులో చిన్న రేగు ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. ఆ రేగి పళ్ళు తింటే పళ్ళు పులిసిపోతాయి. పళ్ళు పొలవటమే కాదు, పళ్ళు కూడా దెబ్బతింటాయి. కనుక నేను ఎవరిని కూడా ఆ పుల్ల రేగు, చిన్న రేగి పండు తినమని చెప్పను. మరి ఏవి తినాలి? పెద్ద రేగు ఉంటుంది, దాన్ని గంగరేగు అంటారు. ఈ ప్లాస్టిక్ బుట్టలో పెట్టి అమ్ముతుంటారు. దీంట్లో రకరకాల రంగుల్లో కనపడతాయి ఈ రేగి పండ్లు. గంగరేగి ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, కొద్దిగా ఎరుపు రంగు. ఏవి తినాలి అంటే ఆకుపచ్చ రంగు ఏమో పచ్చిది, అవి 2-3 రోజులు ఇంట్లో పెట్టుకుంటే నిదానంగా పండుతాయి. పసుపు రంగులో ఉండే రేగి పండ్లు ఎంపిక చేసుకోండి. అక్కడంతా బుట్టలో నింపేసి ఉంటాయి, ఆ వలలు ఉన్న బుట్టలో పెట్టి ఉంటాయి. పసుపు రంగు ఎంపిక చేసుకోండి. ఈ ఎరుపు రంగు వచ్చేసిన రేగి పండు అంటే బాగా పండిపోయినాయి, దాని లోపల పురుగులు ఉంటాయి. బయట రంధ్రం ఉండదు, కానీ మనం కొరుక్కున్నప్పుడు కొరికి ఒకసారి చూడండి, లోపల ఏమైనా పురుగు ఏమైనా ఉంటుంది, తెల్ల పురుగు ఉంటుంది. కనుక ఎరుపు రంగు ఉన్నది బాగా పండిపోయింది, అది అంత మంచిది కాదు. మనం ఇంటికి తీసుకెళ్ళి పసుపు రంగులో ఉన్నట్టు 3 రోజులు 4 రోజులు ఉంటే అవి కూడా ఈ ఎరుపు రంగుకి వచ్చేస్తాయి. ఈ రేగి పండుని వైద్య పరిభాషలో జుజుబీ అంటారు. జుజుబీ పండు, JUJUBE పండు. దీంట్లో విశిష్టమైన విటమిన్లు ఉన్నాయి. విటమిన్ A, విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B12 ఫోలిక్ యాసిడ్, విటమిన్ C. వీటితో పాటు ఖనిజ లవణాలు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్ కూడా విరివిగా లభిస్తాయి. రేగి పండ్లు తినటం రుచి కోసం కాదు, దీంట్లో విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు సంక్రమిస్తాయి. ఇవి లభించినంత కాలం వారానికి 2 రోజులు 3 రోజులు కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా తినవలసిన పండు రేగి పండు. వీటిలో 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో తొలిది కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. రేగి పండ్లు తింటే వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో అయితే పొడుగ్గా, నాజూకుగా, రింగులు జుట్టు మీ సొంతం అవుతుంది. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. పిల్లలకైతే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి, మగపిల్లలకైతే వెంట్రుకలు రాలిపోయి బట్టతలు వస్తూ ఉంది. ఆడపిల్లలకైతే పొడుగాటి జడుండే ఆడపిల్లల వెంట్రుకలు పొట్టి కురస ఇంత అయిపోతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే కార్పొరేట్ కళాశాలలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు. అది నీట్ పరీక్షలో MBBS సీట్ అని, JEE పరీక్షలో ఇంజనీరింగ్ సీట్ అనే ఒత్తిడి. ఓ పక్క తల్లిదండ్రులు చదువు, మరో పక్క కాలేజీకి వెళ్ళిపోతే వాళ్ళు ర్యాంకుల కోసం వాళ్ళ ఒత్తిడి. ఇటువంటి వారు ఈ వెంట్రుకలు కుచ్చులుగా రాలిపోతున్నవారు ఎవరైనా కూడా ఈ రేగి పండు తింటే, గంగరేగి పండు తింటే చక్కటి
కేశ సౌందర్యాన్ని, కేశ సంపదను కాపాడుకోవచ్చు. సుండ్రు ఉన్నవాళ్ళు కూడా సుండ్రు నివారణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక 2, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటును నివారిస్తుంది. ఏం కలియుగమో, కలియుగ మహిమో. చిన్న వయసులో మధ్య వయసు వారికే హార్ట్ అటాక్, గుండెపోట్లు వస్తున్నాయి. ఆట ఆడుతుండగా ఆ కోర్టులోనే షటిల్ ఆట ఆడుతుంటే హార్ట్ అటాక్. ఇంకా విచిత్రం ఏంటంటే పెళ్లిపీటల మీద ఉండే వధూవరులను ఆశీర్వదించడానికి అక్కడ హార్ట్ అటాక్. స్కూల్కి వెళ్తుంటే స్కూల్లో పిల్లలు సతికిలు పడిపోతున్నారు. ఈ హార్ట్ అటాక్ అనేది ఈ మధ్య సంఖ్య పెరిగిపోయింది. కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ శాతం పడిపోయి హాస్పిటల్లో చేరిన వారికి రక్తము చిక్కగా ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది. ముందుగానే హార్ట్ అటాక్ పసిగట్టాలంటే 3 పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 టీడీఏకో పరీక్ష అంటే గుండెకు స్కానింగ్ పరీక్ష, 3వది టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్. బెల్ట్ మీద నడిపిస్తారు, తదుపరి బెల్ట్ మీద పరిగెత్తిస్తారు. సంవత్సరానికి ఒకసారి ఈ 3 పరీక్షలను కూడా కోవిడ్ 2వ వేవ్లో ఆ బారిన పడిన వారు 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ చేయించుకోవటం అనేది మంచిది. రేగి పండ్లు తింటే గుండెకు చక్కటి రక్షణ. అంతేకాదు రక్తపోటు, బీపీ ఉన్నవారు బీపీ ట్యాబ్లెట్లు వాడుతూ, ఉప్పును నియంత్రిస్తూ, వ్యాయామం చేస్తూ రేగి పండు తింటే మీ బీపీ స్థిరీకరించబడుతుంది. ఇక 3, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు దెబ్బ తగలకుండానే నడుస్తూ ఉండగా తొంటెంకి ఇరిగిపోతుంది. ఇంట్లో జారి పడకుండానే ఇరిగిపోతుంది. ఎముక దళసరి ఆ దృఢత్వం కోల్పోవటం వల్ల ఎముకలో కాల్షియము, ఫాస్ఫరస్, విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల దానంతరకదే ఎముక ఇరిగిపోతుంది. రేగిపండు తింటే ఎముక దృఢత్వం వస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి దాన్ని నివారించవచ్చు. కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇక 4, మహిళలకి రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఆడపిల్లలకి, గర్భవతులకు, బాలింతలకు, ఎందుకంటే నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది. అలాంటి వారు రక్తహీనత రాకుండా రేగిపళ్ళు ఉపయోగపడతాయి. 5, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. నరాల పటుత్వానికి ఉపయోగపడుతుంది. మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ను కూడా రాకుండా చేస్తుంది. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకును నివారించి మానసిక ప్రశాంతతని ప్రసాదించి గాఢ నిద్ర మన సొంతమయ్యేలా చేస్తుంది. ఇక 6, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అజీర్తిని తరిమి కొడుతుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ పైనుండే పీచు పదార్థం, ఆ తోలు, ఎవరు కూడా తోలు పారేయద్దు. ఆ తోలులో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించి సుఖ విరోచనం మన సొంతమవుతుంది. మలబద్ధకం వల్లనే మొలలు, దీన్నే అర్చమొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ పిచికారి కొట్టినట్టు రక్తం పోతూ ఉంటుంది. ఈ మొలలను, మలబద్ధకాన్ని నివారించడానికి రేగిపళ్ళు చక్కగా ఉపయోగపడతాయి. 7, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామరను నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలు, ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. వివాహం కాని యువతి యువకులు లభించినప్పుడల్లా రోజు రేగిపళ్ళు తినండి. ఈ రేగిపళ్ళు తింటే మీ అందం, మీ అట్రాక్షన్, మీ గ్లామర్, మీ బ్యూటీ అవన్నీ కూడా రెట్టింపు అవుతాయి. 8, స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు రేగిపళ్ళు తింటే క్రమేణా బరువు తగ్గుతారు. అయితే బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయటం లేదని గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు. థైరాయిడ్ పరీక్ష చేయటానికి లాంఛనంగా డాక్టరు రాసివ్వవలసిన ప్రిస్క్రిప్షన్ ఇవ్వవలసిన అవసరం లేదు. మనంతటగా మనంగా ఒక ప్రముఖ పేరుగాంచిన ల్యాబొరేటరీకి వెళ్ళి థైరాయిడ్ పరీక్ష చేయమంటే చేస్తారు. రెఫర్డ్ బై అంటే సెల్ఫ్ అని రాయండి, అంటే మా అంతటా మేమే చేయించుకుంటున్నామని. ఈ రేగిపండు తింటే బరువు క్రమేణా తగ్గిపోతారు. ఇక 9, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశాన్ని నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఈ వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇక 10, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా, ఏ వాడలో చూసినా, ఏ బజార్లో చూసినా క్యాన్సర్ ఎక్కువైపోయింది. వాతావరణ కాలుష్యం వల్ల, ఆహార పదార్థాల కల్తీల వల్ల, వాహనాల పొగగొట్టం నుంచి వెదజల్లే విషవాయువులు, బొగ్గు, కార్బన్ మోనాక్సైడ్ల వాటి ప్రభావం వల్ల మనకు క్యాన్సర్లు పెరిగిపోయినాయి. వీటితో పాటు పంటలు పండించేటప్పుడు ఉపయోగించే రసాయన ఎరువులు, పంటలను పీడ నుంచి కాపాడటానికి ఉపయోగించే పురుగు మందులు, వీటి ప్రభావం వల్ల క్యాన్సర్ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. రేగిపండు తింటే మనల్ని క్యాన్సర్ నుంచి కూడా కాపాడే అవకాశం ఉంది. ఇన్ని ప్రయోజనాలు కలిగిన రేగిపండు, అది కూడా మన కోసం కేవలం 3 నెలలే లభిస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరి శీతాకాలంలో లభించే పండు. తప్పనిసరిగా ఈ పండు రోజు తిన్నా కూడా మంచిదే. పసుపు రంగులో ఉండే అటువంటి వాటిని ఎంపిక చేసుకోండి. రేగిపండు తినటం శ్రేష్టం, శ్రేయస్కరం, ఆరోగ్యకరం, ఆనందదాయకం. వీటిని తినండి. డాక్టర్లకు, హాస్పిటళ్లకు, మెడికల్ షాపులకు దూరంగా ఉండండి.